ఒకప్పుడు అతని చేతుల్లో బొమ్మలు, కళ్ళలో నక్షత్రాలు. పడిలేచినా నవ్వేవాడు. జీవితం ఇంకా ఆట అనుకునేవాడు. కాలం నెమ్మదిగా అతని చేతి నుంచి బొమ్మలు తీసుకుంది. భుజాల మీద బాధ్యత పెట్టింది. అప్పుడు అతను ఏడవలేదు. మౌనంగా నిలబడ్డాడు. పుస్తకాలు కాదిక అతని ముందున్నవి. ప్రశ్నలు. జవాబుల కంటే ఎక్కువగా సహనం అవసరమైన ప్రశ్నలు. పరాజయాలొచ్చాయి. కొన్ని మాటలు గాయాలయ్యాయి. కలలు చిన్నవయ్యాయి. కానీ మనసు మాత్రం మొండిగా నిలబడ్డది. అతను నేర్చుకున్నాడు, శాంతి అరుపులో కాదు, సహనంలో ఉందని. బలం కోపంలో కాదు, నిరంతర ప్రయత్నంలో ఉందని. చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆకాశం అతనిది. పెద్దవాడయ్యాక భూమి మీద నిలబడి ఆకాశాన్ని మోసేవాడయ్యాడు. అతను హీరో కాదు, అతను దేవుడు కాదు, కానీ ప్రతి ఉదయం లేచి మళ్ళీ ప్రయత్నించేవాడు. అతను ఒక వ్యక్తి కాదు, అతను మనలో ప్రతి ఒక్కరం. కాలం మరో ఉదయం ఇస్తుంది, మరొక దారి, మరొక పోరాటం. కానీ వాటిని మోసే మనుషులు ఇప్పటికే తయారయ్యారు. అందుకే ఆశ అరవదు, అది నడుస్తుంది. ఇలాంటి నిశ్శబ్ద వీర్లందరికీ ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, కొత్త దారులివ్వాలని కోరుకుంటూ, కాలం వారికి మరిన్ని సవాళ్లిచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి వాళ్లకే ఉందని స్ఫూర్తిగా నమ్ముతూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ యుద్ధాలు మీకోసమే వచ్చినవే. వాటిని గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది.